హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీకు తెలుసు కదా, మేము క్లబ్ మహీంద్రా రిసార్ట్లో అయితే 2 days అయితే స్టే చేసామని చెప్పి. ఈ వీడియో కంప్లీట్గా అయితే ఫన్ గేమ్స్ గురించి అయితే ఉంటుంది. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఆయన ఫస్ట్ టైం అయితే 8 బాల్ పూల్ ఆడుతున్నాడు. సో నేనైతే ఈ టార్గెట్ అయితే చెప్పాను. నేను చెప్పింది కాకుండా ఇంకోటి అయితే కొట్టాడు. నేను చెప్పింది కొట్టలేదని అనుకోకుండా ఏదో ఒకటి పడిందని చెప్పేసరికి నేనైతే షాక్ అయిపోయాను. ఫస్ట్ టైం మా ఆయన ఆడుతున్నాడు కదా, సో నాకు కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను. వైట్ బాల్ అయితే మన హోల్ అయితే పడకూడదు, కానీ మా ఆయన వైట్ బాల్ అయితే పడిపోయింది. అన్నోన్ పర్సన్తో గేమ్ అయితే ఆడుతున్నాడు కదా, సో నాకైతే చాలా బాగా అనిపించింది. మనం విన్నా లూజా కాదు, మన పార్టిసిపేషన్ అయితే పక్కా ఉండాలి. సో అంతే. ఫైనల్గా అయితే మా ఆపోజిట్ పర్సన్ అయితే విన్ అయిపోయారు. మంచిగా ఆడారు, చాలా చాలా బాగా. తనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట. సో ఆ సార్ అయితే విన్ అయిపోయారు. తర్వాత అయితే మేము టేబుల్ టెన్నిస్ ఆడుకున్నాము. నెక్స్ట్ అయితే తంబోలా గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో తంబోలా గేమ్కి కొన్ని రూల్స్ అయితే చెప్పారు. ఒక్కొక్క టికెట్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అందరి దగ్గర మనీ అయితే కలెక్ట్ చేశారు కదా, సో విన్ అయిన వాళ్ళకి నంబర్స్ వైజ్ 1000 రూపీస్, 600, 800 అలా అయితే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసారు. తినైతే 600 రూపీస్ అయితే విన్ అయింది. విన్ అయిన వాళ్ళు డాన్స్ అయితే వేయాలి. సో తిని డాన్స్ కూడా వేస్తుంది చూడండి. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్ కేక్ అయితే కట్ చేస్తారు. సో మనకు బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏమన్నా ఈవెంట్స్ ఉంటాయి కదా, సో మనకైతే సెలబ్రేషన్ కేక్ అయితే ఎవ్రీడే ఇక్కడ కండక్ట్ అయితే చేస్తారు. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డే 2. సో డే 2 ఏంటంటే రావటమే ఫస్ట్ ఫన్ గేమ్స్తో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే ఫస్ట్ గేము. దీని రూల్స్ ఏంటంటే మన పార్ట్నర్ దగ్గర బాల్ ఉంటే ఎవరి దగ్గర బాల్ ఉంటుందో వాళ్ళు మూవ్ అవ్వకూడదు. మన ఆపోజిట్ వాళ్ళు వచ్చి మన బాల్ని తీసుకొని పక్కన వాళ్ళకి పాస్ చేయాలి. ఒకవేళ నా దగ్గర బాల్ ఉందనుకోండి, నేను మూవ్ అవ్వకూడదు. మా ఆయన వచ్చి నా బాల్ని తీసుకొని పక్కన వాళ్ళకి ఇవ్వాలి. అదే మా ఆయన దగ్గర బాల్ ఉంటే నేను వెళ్ళి తీసుకొని ఇవ్వాలి. అలా కాకుండా సెల్ఫ్గా రన్ చేసేస్తే వాళ్ళు అవుట్. ఇంకొక రూల్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే ప్లే అవుతుంటుంది. సో మ్యూజిక్ ఆఫ్ అయ్యే టైంకి ఎవరి దగ్గర బాల్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా అవుట్. అది ఏ ఫౌల్స్ చేయకపోతే, ఇంకా మధ్యలోనే చాలామంది ఫౌల్స్ అయితే చేసేస్తున్నారు. వాళ్ళే బాల్ పట్టేసుకుని పరిగెట్టేస్తున్నారు కాబట్టి సో మధ్యలోనే అయిపోతుంటుంది. సో చూడండి ఎన్నిసార్లు బాల్ తీసుకొచ్చి మా ఆయన చేతిలో పెట్టేస్తున్నారు. నేను ఇంక పరిగెట్టుకుంటే ఆయన ఎక్కడ పరిగెడతాడా అని చెప్పి నేను పరిగెడుతున్నాను. మాకే ఎక్కువ సార్లు అయితే బాల్ ఇచ్చేసారు. సో నేనైతే అరిచేస్తున్నాను, తీసుకో 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 అని. ఈ రౌండ్లో ఈ పేరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ గేమ్ ఆడే ఫ్లోలో మనకు బాల్ రాగానే మనం మూమెంట్ అయితే ఇచ్చేస్తున్నాము, కానీ అడుగు పెట్టక ముందే రియలైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాను. కానీ ఫైనల్గా అయితే అవుట్ అయిపోయాం మేము ఈ రౌండ్లో. వీళ్ళిద్దరైతే ఫైనల్స్కి వచ్చారు. ఇందులో వైట్ షర్ట్ సార్ వాళ్ళు అయితే విన్ అయ్యారు. సో సింపుల్గా విన్ అయిపోయారు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయనే బాల్ ఇచ్చేసాడు చేతికి. ఇదైతే సెకండ్ గేము. సో ఫస్ట్ రూల్స్ ఏంటంటే రింగ్స్ ఇస్తారు, 4 రింగ్స్. ఆ రింగ్స్ లోపల నుంచి మనం హ్యాండ్స్ని అయితే చైన్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఆ చైన్ బ్రేక్ అవ్వకుండా రింగ్ని అయితే పక్కన వాళ్ళకి పాస్ చేయాలి. మ్యూజిక్ ఆఫ్ అయ్యే టైంకి ఎవరి దగ్గర అయితే రింగ్ ఉంటుందో వాళ్ళు అవుట్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళ రౌండ్స్ వైజ్ వెళ్తూ ఉంటుంది. But they were playing very good.
2, 3, and 4. Thank you. Thank you. Thank you. Thank you very much. Thank you, Sindhu. Thank you, Gupta sir. Thank you. Thank you. Lovely. Thank you very much. Thank you, madam. నేనైతే లాస్ట్ 4 వరకు వచ్చాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, అంత మందిలో నుంచి 4 రావడం అనేది చాలా గ్రేట్. సో, ఈ రౌండ్‌లో అయితే నేను ఔట్ అయిపోయాను. సో, నాకైతే చాలా బా అనిపించింది. ఇది విన్నింగా, లూజింగా అనేది కాదు కదా! సో, పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఈ గేమ్‌లో కూడా వైట్ షర్ట్ సార్ వాళ్ళే విన్ అయ్యారు. విన్ అయిన వాళ్ళకి రిసార్ట్‌లో మనకు పే చేసుకునే సర్వీసెస్ కొన్ని కాంప్లిమెంటరీగా అయితే ఇచ్చారు. లైక్ పాటరీ, తర్వాత అడ్వెంచర్స్ ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ సెలబ్రేషన్స్‌లో అయితే తిని బర్త్‌డే ఉంది. సో, అందుకోసం అని చెప్పి కర్ణాటక స్టైల్ టబ్ అండ్ అలాంగ్ విత్ నైఫ్ చూడండి ఎంత చిన్న నైఫ్ ఇచ్చారో. చాలా పెద్ద నైఫ్ ఇచ్చారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో, కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా తినిపించేశారు. కేక్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, డే 2 అయితే అయిపోయింది. సో, డే 2 ఎండ్స్ విత్ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. డే 3 రూమ్‌ని అయితే చెక్‌ఔట్ చేసేసుకొని మనం బెంగుళూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో, మా లగేజ్ అంతా కార్‌లో అయితే పెట్టేసుకున్నాము. అక్కడి నుంచి ఫుడ్ అయితే పార్సెల్ తీసుకున్నాము. సో, అందులో బర్గర్స్, బ్రౌనీస్, ఆలు పరోటా, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసుకున్నాము. రిసార్ట్‌కి బాయ్ చెప్పేసి ఇంకా బెంగుళూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో, ఇదండి మా కూర్గ్ ట్రిప్ ఎంటైర్ ట్రిప్ వీడియోస్. చాలా ప్లేసెస్‌ని విజిట్ చేసాము. ఇంకొన్ని ప్లేసెస్‌ని అయితే విజిట్ చేయలేకపోయాము. సో, టైం కుదరలేదు. సో, అందుకోసం అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.